భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావు నిన్న గట్టిగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిన నేపథ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అనేక దశల్లో కార్యకర్తల త్యాగాలు, నిరంతర శ్రమ ఫలితంగా బీజేపీ దేశంలో అతిపెద్ద బలమైన పార్టీగా ఎదిగింది. క్రమశిక్షణ సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మనందరి లక్ష్యం బీజేపీని తెలంగాణ అధికారంలో తీసుకురావడమే. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్నూలులో బీజేపీ ఏర్పడే ముందు జనసంఘ్ తరపున ఓ అభ్యర్థి పోటీ చేశారు. ఆయనకు దాదాపు 1000 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. అయినప్పటికీ జనసంఘ్ అభ్యర్థి తరపున కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు బారసంచ కాల్చి సంబరాలు జరిపారు. అప్పట్లో జనసంఘ నాయకులని ఆ సంబరాలపై ప్రశ్నించగా గత ఎన్నికల్లో 300 ఓట్లు వచ్చాయి, ఈసారి 1000 వచ్చాయి. పార్టీ ఎదుగుతుంది, బలోపేతమవుతుంది, అందుకే ఈ ఆనందం అని సమాధానం ఇచ్చారు. అలాంటి స్థితి నుంచి ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 మంది లోక్సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, 3 ఎమ్మెల్సీలు ఉన్న స్థాయికి ఎదగడం గర్వకారణం. అప్పట్లో బీజేపీ అంటే చాలామంది తెలియని పరిస్థితి. నేను యువమోర్చా కార్యకర్తగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో సభ్యత్వ నమోదు కోసం సైకిల్పై డబుల్స్ జర్నీ చేసి పార్టీ కోసం పనిచేశాను. విద్యార్థి పరిషత్తులో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బస్సులో కరీంనగర్ మేటుపల్లికి వెళ్ళి సభ్యత్వ సేకరణ కోసం ప్రయత్నించే వాళ్ళం. ఈరోజు బీజేపీ స్థాయికి వచ్చిందంటే దాని కార్యకర్తలు, త్యాగాలు, నాయకులు, శ్రమ కారణం. డిఎస్పీ రెడ్డి చలపతిరావు, వి రామారావు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, డాక్టర్ కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. బీజేపీ పార్టీ ఎదుగుదలలో ఇంతమంది రాష్ట్ర అధ్యక్షుల నాయకులు కృషి, శ్రమ ఉంది. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఆయనతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ గారి ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నేతలు సహకారంతో నాకు ఈ బాధ్యత లభించింది. 14 కోట్ల సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీలో తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు ఎన్నికవడం నేను గర్వంగా భావిస్తున్నాను. నా మనసులో పార్టీ కార్యకర్తగానే పనిచేస్తాను. బీజేపీలో కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది. గతం నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనే కార్యకర్త నక్సలైట్లు హత్య చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి, చంద్రరెడ్డి నక్సలైట్ల బూట్లకు బలయ్యారు. నేడు బీజేపీ నాయకులు మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, ధర్మారావు, నేను అందరం కలిసి నక్సలైట్లతో పోరాడి ఏబీపీని గెలిపించుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీపీని గొప్ప స్థాయిలో నిలబెట్టినటువంటి చరిత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బీజేపీ అనేది క్యాడరు బెస్ట్ పార్టీ, మాస్ బెస్ట్ పార్టీ, ఐడియాలజికల్ బెస్ట్ పార్టీ అనేటువంటి నేపథ్యం కూడా అని చెప్తున్నటువంటి నేపథ్యం కొత్త బీజేపీ అధ్యక్షుడు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. నేను విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశాను. అడ్వకేట్ల కోసం, విద్యార్థుల కోసం పోరాడాను. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను. మీరు నేను సైతం అనే భావనతో కలెక్టివ్ లీడర్షిప్లో నన్ను ఆదరించాలి. నా నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉండవు, అందరి నిర్ణయాలు తీసుకుని నేను అమలు చేయబోతున్నాను. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది. కొందరు సోషల్ మీడియాలో బీజేపీపై, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే నన్ను ఎదిరించి పోరాడండి. పేరు లేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తాం. లీగల్ యాక్షన్ ఉంటుంది. మనమంతా క్రమశిక్షణతో బీజేపీని ముందుకు తీసుకెళ్లాలి. బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలి. జాతీయ రాష్ట్ర నేతల మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నటువంటి వాక్యాలు కూడా నిన్న కొత్త బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే ఆయన ఈ వాక్యాలు వేయడం జరిగింది. ఈ వాక్యాల వెనుక దేనికి ఉద్దేశించి ఈ వాక్యాలు వేసిండు, దేనికోసం చేసిండు, ఏం జరగబోతుంది తెలంగాణలో బీజేపీ అధికారంకి వస్తుందా, లేకపోతే బీజేపీ అధికారం వస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ బీజేపీ అధికారం రావడానికి ఇలా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి బీజేపీ ఆఖరికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణు వ్యక్తికి బీజేపీ రాష్ట్ర టికెట్ ఇవ్వడం వెనుక బాధ్యులు ఎవరు, దీని వెనుక నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్ జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇది జైబీన్ దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలువైన కామెంట్ ఆత్మగౌరవం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.